హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ సురేఖ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేఖ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 2 స్వీట్ కార్న్ తీసుకోండి. గింజలన్నీ ఈజీగా ఒలుచుకోవడానికి ముందుగా ఒక లైన్ని నైఫ్తో ఒలుచుకోవాలి. ఆ తర్వాతే మిగిలిన వరుసలన్నీ చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అవన్నీ మరిగిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు వేయాలి. ఈ స్వీట్ కార్న్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 80% కుక్ అయితే సరిపోతుంది. ఈ కార్న్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్ కార్న్ని స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారాక ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ మైదా, కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసుకొని కలపాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి వాడండి, బట్ కార్న్ఫ్లవర్ ఉంటేనే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఇవి మనకి డీప్ ఫ్రైకి రెడీ అయిపోయినట్లే. ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో పెడితే స్వీట్ కార్న్ పేలే ఛాన్స్ ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. కార్న్ ఫ్రై చేసేటప్పుడు ఒక మూతని అడ్డం పెట్టుకుంటే ఆయిల్ స్పిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ స్వీట్ కార్న్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత టిష్యూ రిమూవ్ చేసుకొని ఈ మిక్చర్ అంతా, ఈ గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉన్న ఈ కార్న్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసుకొని వేయాలి. ఆ తర్వాత అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ ఈ 3 మిక్చర్ అంతా వేసుకున్న తర్వాత ఈ కార్న్ అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత లెమన్, కొంచెం సన్నగా తరిగిన కొరియండర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్, ఆనియన్స్, సాల్ట్, లెమన్, కొరియండర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేసేయండి. క్రిస్పీ కార్న్, వేడివేడిగా క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ. మీ పిల్లలకు ఈ క్రిస్పీ కార్న్ కూడా చేసి పెట్టండి. ఒకసారి ట్రై చేయండి. అంతేకాదండి, కార్న్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అండ్ డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ఇంట్లో ఉండే చిన్ని వస్తువులతోనే ఈ ఈజీ రెసిపీ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.